హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మాకైతే చాలా కోల్డెస్ట్ నైట్. మార్నింగ్ అవ్వగానే మొత్తం అసలు ఐస్ అయిపోయింది. మంచు పడడం వేరు, ఆ మంచు గడ్డ కట్టి ఐస్ అవ్వడం వేరు. సో అలా గడ్డ కట్టినప్పుడు ఇక్కడ ఉప్పు జల్లుతారు వాళ్ళ షాప్స్ ఎదురు వరకు. ఇలా చూడండి, ఇది ఉప్పు ఇలా జల్లుతారు అది కరగడానికి. అన్ని చోట్ల అలా ఉండదు. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు జారి పడతాము. నా కాలు చూడండి ఎంత స్లిప్ అవుతుందో ఊరికి అలా పెట్టి చూపిస్తుంటే. ఇక్కడ షూస్ వేరుగా ఉంటాయంట స్నోలో అలా వేసుకోవడానికి. అవి నా దగ్గర లేవు, ఎందుకంటే నేను బయటకు వెళ్ళాలని చెప్పి నేను కొనుక్కోలేదు. నార్మల్గా అయితే ఈవినింగ్ మా ఆయన డ్రాప్ చేస్తాడు వర్క్ దగ్గరికి. నాకు ఇంత కష్టపడి జారుకుంటూ రావాల్సిన అవసరం ఉండేది కాదు. ఇంత షెల్లో కూడా మూవీ ప్లాన్ వేశాడు. ఇంకా తప్పక నేను మార్నింగ్ ఓపెనింగ్కి వచ్చాను షాప్కి. వామ్మో ఎలా పడుతుంది అసలు. చచ్చిపోయేలా ఉన్నాం ఇక్కడ. సరేలే ఎలాగోలా షాప్కి వచ్చాను అనుకుంటే వచ్చిన తర్వాత చూడండి ఎలా అవుతుందో. తర్వాత జారి పడాలి. ఇంకా అమ్మాయి వెళ్ళేటప్పుడు ఎండ వచ్చింది అనుకున్నాను. ఆ ఎండతో మంచి కరిగిపోయిందిలే, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చులే అనుకున్నాను. కానీ చూడండి ఆ ఎండ కూడా పనికి రావట్లేదు. మళ్ళీ ఎండ కూడా వచ్చింది చూడండి ఇక్కడ ఈ మంచుతో పాటు. మామూలుగా మా ఆయన చెప్పాడు మంచు మీద నడిస్తే జారి పడము, అక్కడ ఆల్రెడీ నడిచి అణిగిపోయి ఉంటుంది కదా, దాని మీద నడిస్తే జారి పడిపోయే ఛాన్స్ ఉంటుంది, మొత్తం ఐస్ అయిపోయి. అందుకని చెప్పి మంచు మీద నడవాలి అని చెప్పి ఇది ఒక టిప్ లాగా అన్నమాట. యువకుల వాళ్ళకైతే హెల్ప్ అయ్యిద్ది. ఇది చూడండి, ఈవినింగ్ మా ఆయన సినిమాకి తీసుకొచ్చాడు కదా, అక్కడ పరిస్థితి 3 గంటలు సినిమా చూసి వచ్చేలోపు బయటికి మొత్తం మళ్ళీ గడ్డ కట్టుకుపోయింది. ఆ వాటరీ వల్ల స్నో పడినట్టుంది మళ్ళీ. అసలు సినిమాకి వెళ్ళొచ్చేలోపు 3 గంటల్లో మళ్ళీ మొత్తం మంచు పడి ఐస్ అయిపోయింది ఇప్పుడు అసలు. ఇంకా లోపల కూర్చొని ఎలాగోలా డీఫ్రోస్ట్ చేశాడు తన సైడ్ వర్క్ చేసుకొని. మెల్లగా నడుక్కుంటూ వెళ్ళాము మేము. సో ఇలా సరిగ్గా రోడ్డు కనిపించకపోయినా ఇంకా అలా ఇంటికి వెళ్ళాల్సి వచ్చిందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.